మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపెట్టాలి. అధికారం చేతికొచ్చినప్పుడు చూపెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో నచ్చారు. ఎందుకంటే అటవీ శాఖకి సంబంధించి వెళ్ళి మరీ కర్ణాటక కుకీ ఏనుగులకు సంబంధించి మాట్లాడి రావటం అంటే ప్రజలకు సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్. అట్లాగే జాతీయ పతాక ఆవిష్కరణకి మైనర్ పంచాయతీలకైతే 100 రూపాయలు, మేజర్ పంచాయతీలకైతే 250 రూపాయలు అనే ఓ దిక్కుమాలినటువంటి విధానం 34 సంవత్సరాల నుంచి ఉందట. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు పట్టించుకోలేదు. మధ్యలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, రోషే గారి ప్రభుత్వం ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎవరికీ పట్టించుకోలేదు, ఎవరు దాని గురించి ఆలోచించలేదు. మీరందరూ మీ చోట్ల ఇట్లాంటి ఎగరేయండి అని చెప్పి ఒక జాతీయవాదిగా, జాతీయ భావం కలిగినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు చెప్తే డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్ అని అడిగారంట. వెంటనే అదేంటని చెప్పి కనుక్కుంటే ఇది అని తెలియగానే తక్షణం ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి 10,000 రూపాయలు మైనర్ పంచాయతీకి, మేజర్ పంచాయతీకి 25,000 రూపాయలు అని చెప్పి పవన్ కళ్యాణ్ రిలీజ్ చేయమని ఆర్డర్ వేయడమే కాకుండా ఒక చక్కటి ఆలోచన చేశారు. ప్రతి చోట కూడా జెండాలు ఎగరేయడమే కాకుండా అక్కడ ఏదైతే దాన్ని ఏమంటారు వివిధ పోటీలు అవి పెట్టమని చెప్పేసి, అంటే మన వక్తృత్వ పోటీలు, ఎస్ఏ రైటింగ్ పోటీలు, స్వతంత్ర సమరయోధుల గురించి, స్వతంత్ర దినోత్సవం గురించి ఇట్లాంటివి పెట్టి తద్వారా పిల్లలలో మంచి ఫీలింగ్ తీసుకురమ్మని చెప్పారు. చాలా చక్కటి ఆలోచన. ఒక నాయకుడు చెయ్యాల్సినటువంటిది అంటే దేశభక్తి అనేది విద్యార్థి దశలోనే తీసుకురావాలి. ఆ పనిని ప్రత్యేకించి దాన్ని ఏదో క్యాజువల్గా లేకపోతే నాకేం సంబంధం అన్నట్టు కాకుండా బాధ్యతాయుతంగా చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారు అభినందనీయులు.